అంజన్ కుమార్ యాదవ్ మీ మధ్య మీకు కూడా చాలా గట్టి ఫైట్ నడిచినట్టుంది. ఆయన చాలా సీరియస్ గానే కొన్ని కామెంట్స్ కూడా చేసినట్టు ఎట్లీవర్ నాకు అన్న యాంగిల్లో. నాకు తెలియదు, నేను చూడలేదు. మరి ఇప్పుడు ఆయన కలిసారా మీరు అంజన్ కుమార్ యాదవ్? కలుస్తా, తప్పకుండా కలుస్తా. ఈరోజు కొత్తగా మేమంతా పాత రిలేషన్స్. నేను ఆయన తండ్రి లెక్క గౌరవిస్తాను. నా ఫాదర్ ఎట్లా, ఆయన పెద్ద ఆయన. ఆ రోజులలో అప్పట్లో ఎంపీ పోటీ చేసినప్పట్లో కూడా మేము సపోర్ట్ కూడా మంచిగా ఉంటాము. సరే, ఇప్పుడు అదే అంటున్నా కదా అన్న, అందరూ ట్రై చేస్తారు. అవకాశం నాకు వచ్చింది, తప్పకుండా పెద్ద అయినా పోయి కలుస్తా, బ్లెస్సింగ్స్ అడుగుతా. మీ మామ తలసాని శ్రీనివాస్ యాదవ్ మామ కాంగ్రెస్ జాయిన్ అయ్యిందా? కాదు, అందులోనే ఉన్నాడు కానీ ఆయన సపోర్ట్ ఉంటది కదా లోపల. ఏమో మరి నీకేమని చెప్పిండే ఉంటది కదా, ఎట్లయినా కుటుంబం అన్న తర్వాత కొంత ఎక్కడో దగ్గర ప్రేమలు అన్నీ ఉంటాయి కదా. చూడాలి. మీ చిన్న మామ అనుకుంటా కదా, మీ మామ వాళ్ళ తమ్ముడు. చూడాలి. అడుగుతారు కదా, వెళ్ళి సపోర్ట్ అడిగరా? నేనా? లేదు, మాకు పార్టీ బలంగా ఉంది కదా, చూద్దాం. అది అంటే ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టకపోవచ్చేమో, మిమ్మల్ని విమర్శిస్తూ ప్రచారాల్లో పాల్గొని సైలెంట్ గా అయిపోతుంది. నా ఎలక్షన్ నేను వెళ్తూనే ఉంటాను. ఇక ఏం జరుగుతుంది ఏమని కదా, నా టార్గెట్ ఈజ్ విన్నింగ్ అంతే. వేరే ఇంతకంటే గొప్ప అవకాశం నేను ఈరోజు ఇంతకంటే మళ్ళీ ఇంకా మంచి అవకాశం ఈరోజు ఎవరి గురించో ఆలోచించి నేను ఈ వరకు రాలే. నా పని నేను చేసుకుంటూ పోతే నాకు అవకాశాలు వస్తాయి. అట్లే రేపు గెలుపు పట్ల కూడా నా పని అట్లే పోతుంటా. ఇక విత్ ఇన్ పార్టీ పెద్దలను అడగడం నా బాధ్యత. అది అన్న ఏమడుగుతున్నా, అదే ఇప్పుడు ఇంటర్నల్ గా మీ ఫ్యామిలీలో కూడా డిస్కషన్ అయి ఉంటది కదా అంటున్నా. లేదు లేదు, అలాంటిది ఏం లేదు. అట్లేం లేదు. ఓకే, ఎందుకు సీనన్న ఆల్రెడీ పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ అయినాడు బాగానే. ఎవరు బీఆర్ఎస్ తరపున అయినాడు. సో వాళ్ళు ఆల్రెడీ 10 days నుంచే స్టార్ట్ చేసినట్టున్నారు కదా వాళ్ళకి. మేము 2 months నుండి ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ అన్న, 150 crore రూపీ డెవలప్మెంట్ జనాలకు